యాత్రికులు కూడా ఇక్కడికి వచ్చి వారి సందర్శన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను చూసుకుని వారందరూ కూడా వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనతో కొంతమంది తెలుగు యాత్రికులు ఉన్నారు. వారిని అడిగి వారు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో సందర్శించారు, ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది వారి మాటలో అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడ మీరు సందర్శించారు, ఏ ప్రాంతాల్లో? సార్ నమస్తే అండి. మేము హైదరాబాద్ పక్కన రంగారెడ్డి డిస్టిక్ శంకర్పల్లి వాసులం. మేమంతా మా బ్రదర్, నేను, ముగ్గురు ఫ్యామిలీలు వచ్చినాం. 22nd రోజు స్టార్ట్ అయినామండి మేము హైదరాబాద్ నుంచి. 22nd రోజు ఢిల్లీలో ఉన్నాం. మేము 22nd ఢిల్లీలో ఉన్నప్పుడే ఇష్యూ జరిగింది, టెర్రర్ అటాక్ జరిగింది టూరిస్టుల పైన. అయినా కూడా మేము 23rd మార్నింగ్ ఫ్లైట్కి శ్రీనగర్ వచ్చినాము, చూద్దాం సిచ్యువేషన్ ఎట్లుంటుంది అని చెప్పేసి. వచ్చిన తర్వాత శ్రీనగర్లో మేము బోట్ హౌస్లో స్టార్ట్ చేసినాం. బోట్ హౌస్లో వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ లోకల్ పీపుల్, మీరేం భయపడకండి, మేము మీతో పాటు ఉంటాం, మీకేం ఇష్యూ లేదు, మేమంతా మీ సపోర్టర్స్, మమ్మల్ని చూసి మీరు భయపడాల్సిన పని లేదని చెప్పారు. సరే, మేము ఆ డేట్తోనే ముందరికి వెళ్ళాం. ఇంకోటి లోకల్ ఇక్కడ ఆర్మీ కూడా ఫుల్ సెక్యూరిటీ ఉన్నది కాబట్టి మేము డేట్తోని ముందు స్టెప్ వేసినాము. నెక్స్ట్ డే సోన్మార్గ్ వెళ్ళామండి. అక్కడైతే నా ఫస్ట్ టైం చూసిన సోన్మార్గ్. నేను ఇంతకుముందు వచ్చినా కానీ సోన్మార్గ్లోనే ఇంచుమించు ఒక 5 నుంచి 6 వేల టూరిస్టులు ఉన్నారు. 23rd రోజు 24th రోజు అటాక్ జరిగిన 2 డేస్కే గుల్మార్గ్లో అదైన తర్వాత చాలామంది గుల్మార్గ్ అక్కడ చూసిన తర్వాత ధైర్యం వచ్చిందండి, ఇంకా తిరగవచ్చు, మనకి ఇబ్బంది లేదని చెప్పేసి. తర్వాత గుల్మార్గ్ చూసిన తర్వాత సోన్మార్గ్ చూసిన తర్వాత అన్నీ కవర్ చేసినాం శ్రీనగర్. ఈరోజు శ్రీనగర్ లాల్ చౌక్లో ఉన్నాము. కానీ ఇక్కడ కూడా మాకు టూరిస్టులు కాబట్టి మా లోకల్ సపోర్టర్స్ కూడా చాలా బాగా చేసారు. మా డ్రైవర్స్ కానీ, మా క్యాబ్ డ్రైవరు, మా హోటల్ వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేసారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఏంటంటే, మీరు లేకపోతే మేము లేము, ఎందుకంటే టూరిస్టుల మీదే డిపెండ్ అయినాం, మా లైఫ్ అంతా దాని మీదే ఉందండి. మేము ఒక బోట్ ఖరీదు చేయాలంటే 2 కోట్లు జరుగుతుంది ఇక్కడ. ఒక హౌస్ బోట్ చేయాలంటే ఆ 2 కోట్లు మేము లోన్ తీసుకొని, లేకపోతే నేను లోన్ రీపే చేయాలంటే కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మీరు లేకపోతే మేము బాధపడతాం. కాబట్టి మీరు మాకు చాలా దేవుళ్ళ లాంటి వాళ్ళు, మీరు ఉండాలి సార్. మీ వల్ల కూడా చెప్పండి, రమ్మనండి. మా తప్పు కాదు, ఎవరో ఎక్కడో చేసిన తప్పు వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. మేము ఇండియన్స్, మేము మీతో పాటే ఉంటాము, మా మీద ఇట్లాంటి ఇబ్బంది పడద్దు, మమ్మల్ని దూరం చేసుకోవద్దు, మీరు దూరం కావద్దు అనే ఫీలింగ్లో ఉన్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకోరు, చాలా హ్యాపీగా ఉన్నాం. మేమైతే ఇక్కడ ఒక్క నిమిషం కూడా మాకు ఇబ్బంది కలగలేదండి, ఎక్కడ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. చాలామంది ఇప్పుడు గోడ రైడ్ చేసేవాళ్ళు, హార్స్ రైడ్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళ లైఫ్ కూడా మన మీదే స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది కలగలేదు. చాలా హ్యాపీగా ఉందండి శ్రీనగర్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, అందరు రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడైతే సపోర్టర్ చాలా మంది ఉన్నారు మనకి, మనం భయపడాల్సిన పని లేదు. సరే, ఎవరో ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు ఎవరైనా సరే దురదృష్టకరం మనకు జరిగింది, అది చాలా బాధగా ఉంది, మనం మిస్ అయిపోయినాం. సో ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనగర్ సపోర్టర్స్కి పోలీస్ సపోర్ట్, ఆర్మీ సపోర్ట్ ఆల్సో వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బోలో భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్. మొత్తం చూసుకుంటే ఏదైతే ఇక్కడ మొత్తం చూసుకుంటే ఇక్కడ ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదంటూ కూడా వారందరూ చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఎక్కడ చూసినా కానీ పర్యాటకులు సాధారణంగానే తిరుగుతున్నారు. ఇటు గుల్మార్గ్ కానీ, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్లో అక్కడ కూడా సాధారణ పరిస్థితుల్లోనే అంతా కొనసాగుతుంది. అందరూ కూడా మాకు ధైర్యం అయితే చెప్తున్నారు, మీ అందరికీ మేము అండగా ఉంటామని కాశ్మీర్ ప్రజలు కానీ, శ్రీనగర్ ప్రజలు చెప్తున్నారు. ఇటు ఆర్మీ కూడా మాకు ఫుల్గా సపోర్ట్ చేస్తుంది, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని చూసుకుంటూ ఉన్నారంటూ కూడా ఇక్కడికి వచ్చిన తెలుగు యాత్రికులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ వ్యాపారులు కూడా మాకు జీవనాధారం ఇదే కాబట్టి మేము ఎన్ని రోజులు భయపడి లోపల ఉండాలి, మేము భయపడే ప్రసక్తే లేదు, మేము షాపులు మూసుకుని ఇంట్లో కూర్చుంటే మా పిల్లలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, కాబట్టి మేము తప్పనిసరి షాపులు ఓపెన్ చేసుకుని మా వ్యాపారం చేసుకోవాల్సిందంటూ కూడా వారు చెప్తున్నారు. కేవలం అంటే మీడియాతో మాట్లాడడానికి వారు భయపడుతున్నారు. ఎవరైనా మీడియాతో మాట్లాడితే సాయంత్రానికి వచ్చి పోలీసులు మమ్మల్ని తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మేము మీడియా ముఖ్యంగా కెమెరాలో మాట్లాడలేం, కాబట్టి మేము ఆఫ్ ద రికార్డ్ మాత్రమే మాట్లాడగలమంటూ కూడా వారు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ భారీ భద్రత నడుమ ఈ జమ్మూ కాశ్మీర్ అంతా కూడా మొత్తం భద్రత నడుమ కొనసాగుతుంది.